ఎంసెట్ కాదు స్కామ్ సెట్టే విద్యార్థుల ఆరోపణలే అక్షర సత్యాలయ్యాయి. ఎంసెట్ 2 పేపర్ లీకేజ్ నిజమని తేలిపోయింది. ఎంబీబీఎస్ సీట్ల భర్తీ కోసం తెలంగాణలో రెండోసారి నిర్వహించిన పరీక్షలో అక్రమాలు జరిగాయని తేటతెల్లమైంది. అంతేకాదు ఎంసెట్ 1 పైన నీలి నీడలు కమ్ముకుంటున్నాయి. ఆ పేపరు లీక్ అయి ఉండొచ్చని సందేహాలు వ్యక్తమవుతున్నాయి. తెలంగాణ ఎంసెట్ 2 ప్రశ్నాపత్రం లీక్ అయిందని సిఐడి నిర్ధారించింది. ఢిల్లీలోని ఓ ప్రింటింగ్ ప్రెస్ అడ్డాగా పేపర్ బయటకు వచ్చినట్లు తెలుస్తోంది. సుమారు 72 మంది విద్యార్థులకు ఈ లీకేజ్ పాపంలో ప్రమేయం ఉన్నట్లు వెల్లడైంది. ఒక్కో విద్యార్థి 40 నుంచి 70 లక్షల రూపాయలు చెల్లించేలా మధ్యవర్తులు డీల్ కుదుర్చుకున్నారని సిఐడి అధికారులు తేల్చారు. పేపర్ లీకేజ్ లో కేటుగాడైన రాజగోపాల్ రెడ్డి అసలు సూత్రధారని సిఐడి గుర్తించింది. రాజగోపాల్ రెడ్డితో పాటు లీకేజ్ తో సంబంధం ఉన్న మరో కన్సల్టెంట్ రమేష్, మధ్యవర్తులు విష్ణు, తిరుమల్ని కూడా అదుపులోకి తీసుకున్నారు. వీరిపై ఐపీసీ సెక్షన్లు 406, 408, 420 రెడ్ విత్ 120B పాటు ఏపీ పరీక్షల చట్టం 1987లోని సెక్షన్ 8 ప్రకారం కేసు నమోదు చేశారు. తెలంగాణలో ఎంసెట్ 2 లీకేజ్ గుట్టు రట్టయింది. సిఐడి పోలీసులు పేపర్ 2 లీకేజ్ అయినట్లుగా గుర్తించడం జరిగింది. 7గురిని అదుపులోకి తీసుకున్నట్లుగా కూడా సమాచారం మనకు అందుతోంది. దీనికి సంబంధించిన అడిషనల్ డీటెయిల్స్ మా రిపోర్టర్ సందీప్ అందిస్తారు. సందీప్, మొత్తంగా నిన్న 4 అరెస్ట్ అయ్యారు. ఇప్పుడు తాజాగా మరొక 3 అరెస్ట్ అయ్యారు. వీరిలో రమేష్ తో పాటు విష్ణు, తిరుమల్, రాజగోపాల్ రెడ్డిని నిన్న అరెస్ట్ చేశారు. ఇప్పుడు ముంబైకి చెందిన గుడ్డుతో పాటు షేక్ నౌస్, అలాగే ఇక్కడ ఎల్బీ నగర్ లో ఉన్నటువంటి రిసోనెన్స్ వి అకాడమీ డైరెక్టర్ వెంకట్రావు, ఈ 3 కూడా కొద్దిసేపటి క్రితమే సిఐడి అరెస్ట్ చేసింది. వీరిని కూడా ఇదే సిఐడి కార్యాలయంలో ప్రస్తుతము విచారిస్తున్నారు. అర్ధరాత్రి 12 తర్వాత వీరిని కార్యాలయానికి తరలించినట్టు మనకు విశ్వసనీయంగా తెలుస్తోంది. ఇంకా కూడా దర్యాప్తు అయితే కొనసాగుతోంది. మధ్యాహ్నం 2 నుంచి 3 గంటల ప్రాంతంలో తెలంగాణ ప్రభుత్వానికి సిఐడి అధికారులు ఒక నివేదిక కూడా ఇవ్వనున్నారు. మొత్తం 70 మంది విద్యార్థులు అయితే ఇప్పటి వరకు లబ్ధి పొందారు. వీరు ఒక్కొక్కరు 10 లక్షలు అడ్వాన్స్ గా చెల్లించారు. 10 లక్షల అడ్వాన్స్ చెల్లించిన వారిలో వారికి అంటే ఇచ్చినటువంటి అమౌంట్ బట్టి ఒక్కొక్కరికి కొన్ని రకాల క్వశ్చన్స్ లీక్ చేయడం జరిగింది. ఉదాహరణకు తక్షణమే పూర్తి స్థాయి అమౌంట్ ఇచ్చిన వారికి, అలాగే మొత్తం 30 నుంచి 50 లక్షలకు ఒప్పందం కాగా 30 లక్షలు ఇచ్చిన వారికి అందులో ఉన్నటువంటి 140 మార్కులు వచ్చే విధంగా క్వశ్చన్స్ ఇవ్వడము. ఇక పూర్తి అమౌంట్ చెల్లించేందుకు ఒప్పందం కుదుర్చుకున్నారు. పూర్తి అమౌంట్ ఇచ్చిన వారికి అన్ని ప్రశ్నలు అంటే 200 ప్రశ్నలు ఉంటే ఉదాహరణకు అందులో 190 ప్రశ్నలు కూడా వీరికి చెప్పినట్టు స్పష్టమవుతోంది. మొత్తం కూడా ఎల్బీ నగర్ లో ఉన్న రిసోనెంట్ వి అకాడమీతో పాటు ముంబై, బెంగళూరు ప్రాంతాల్లో వీళ్ళకు పూర్తి స్థాయిలో కోచింగ్ ఇచ్చారు. అయితే 3 ప్రశ్న పత్రాలు ఉండాల్సి ఉన్నప్పటికీ ఇందులో ప్రధానంగా మెయిన్ ఏదైతే లీక్ కావాల్సి ఉందో అదే ప్రశ్న పత్రాన్ని ఇక్కడ వీరికి అందించారనేటువంటిది ఇప్పుడు సిఐడి గుర్తించింది. మొత్తం 70 మంది విద్యార్థులు లబ్ధి పొందారని చెప్తున్నారు. అమౌంట్ ఇచ్చిన పేరెంట్స్ తో పాటు లీకేజ్ లో ఉన్న విద్యార్థులందరిపైన కూడా క్రిమినల్ కేసులు నమోదు చేసే అవకాశం ఉంది. ఇక ఇందులో కీలక వ్యక్తి రాజగోపాల్ రెడ్డి కూడా ఇక్కడే ఉన్నాడు. ఆయన 2012 పీజీ మెట్ స్కామ్ నుంచి మొదలుకుంటే ఇవాల్టి ఎంసెట్ 2 స్కామ్ వరకు ఆయనే ముఖ్యమైన లీకు వీరుడు. ఆయన పైన ఇక్కడ కాకుండా ఇతర ప్రాంతాల్లో కర్ణాటక రాష్ట్రంలో కూడా 4 కేసులున్నాయి. ఆయన ఈ స్కామ్లకు సంబంధించి బెంగళూరులో ఉన్న ఆయనకు ఒక ఇన్స్టిట్యూషన్ ఉంది. దాని ఆధారంగానే అందులో ఉన్నటువంటి ఎక్కడైతే ప్రింటింగ్ ప్రెస్ మణిపూర్లో ఉందో అక్కడ ఆయన అందులో పనిచేసే ఉద్యోగిని ఆసరా చేసుకుని ఆయన ద్వారా ఈయన మొత్తంగా పేపర్లు తీసుకోవడం జరిగింది. దాన్ని పెద్ద ఎత్తున ఈ నేపథ్యంలో ఆయన కోట్ల రూపాయలు ఇప్పటివరకే ఆర్జించాడు అని సిఐడి గుర్తించింది. మొత్తానికి హైదరాబాద్ లో ఆయనకి ఇది రెండవ కేసు కూడా సిఐడిలోనే నమోదైంది. పీజీ మెట్ స్కామ్ 2012లో బయటకు వచ్చింది. 2014లో
నిందితులు దొరికారు. అప్పుడు కూడా పరీక్ష రద్దయిపోయి మళ్ళీ నిర్వహించారు. ఇప్పుడు ఎంసెట్ 2లో కూడా ఇదే రాజగోపాల్ రెడ్డి ప్రధాన నిందితుడిగా ఉన్నారు. మొత్తానికి ఏడుగురిని సిఐడి అధికారులు ప్రస్తుతం ఇదే కార్యాలయంలో విచారిస్తున్నారు. మధ్యాహ్నము 2 నుంచి 3 గంటల ప్రాంతంలో తెలంగాణ ప్రభుత్వానికి ఒక స్పష్టమైన నివేదికతో పాటు ఈ దొరికిన 7 నిందితులను కూడా కోర్టులో హాజరుపరిచేటువంటి అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. సంధ్య, అయితే సందీప్ చెప్పండి, తెలంగాణ ప్రభుత్వానికి కూడా ఈరోజు సిఐడి నివేదిక అందించే అవకాశాలు ఉన్నట్లుగా తెలుస్తోంది. దీనికి సంబంధించి ఎలాంటి అప్డేట్స్ ఉన్నాయి? అంటే గతంలో మనం ఒకసారి పీజీమెట్ స్కామ్ కి సంబంధించి, ఇప్పుడు ఎంసెట్ 2 స్కామ్ కి సంబంధించి లీక్ అయిన తర్వాత కొంతమంది విద్యార్థులు రోధించడం జరిగింది. ఎందుకంటే కష్టం మళ్ళీ ఇప్పుడు ఎగ్జామ్ రాస్తే ఆ ర్యాంకు పొందలేమనేటువంటిది వారి భావన. నిన్న లక్ష్మారెడ్డిని కలిసి కూడా కొంతమంది తల్లిదండ్రులు అలాగే పేరెంట్స్ జెన్యున్ ఎగ్జామ్ మళ్ళీ ర్యాంకు పొందలేమని చెప్పడం జరిగింది. అయితే ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. సిఐడి నివేదిక రాగానే పూర్తి స్థాయిలో మేము ఒక క్లారిటీ తీసుకుంటామని కూడా వారికి హామీ ఇవ్వడం జరిగింది. అయితే గతంలో పీజీమెట్ స్కామ్ పరీక్ష రద్దయితే 91 మంది విద్యార్థులు హైకోర్టును ఆశ్రయించారు. వారికి మళ్ళీ పరీక్ష రాస్తే తిరిగి ర్యాంకు పొందలేమని కూడా వారు కోర్టు దృష్టికి తెచ్చారు. కానీ కోర్టు విద్యార్థుల వాదనను పరిగణలోకి తీసుకోలేదు. ఎందుకంటే ఒక క్లెవర్ చదివినటువంటి విద్యార్థి ఎప్పుడైనా సరే ర్యాంకులు పొందగలుగుతాడు, ఎప్పుడైనా సరే కొద్దిగా అటు ఇటుగా ఆ ర్యాంకు మాత్రం వస్తుంది, అందులో ఎలాంటి అభ్యంతరాలు ఉండవంటూ ఇటు ప్రభుత్వ వాదనలతోటి అప్పుడు హైకోర్టు ఏకీభవించింది. మరి ఇప్పుడు ఇచ్చేటువంటి కీలక నిర్ణయంలో ఎంసెట్ 2 ఖచ్చితంగా రద్దవుతుంది. లీక్ అయిన పరీక్ష మళ్ళీ నిర్వహించాల్సింది. ఎంసెట్ 3 కూడా నిర్వహించే అవకాశం ఉంటుంది. మనకు మరో సమాచారం కూడా అందుతోంది. ఆగస్టు 10లో దీనికి సంబంధించి నోటిఫికేషన్ విడుదల చేయాలి. 10 రోజుల్లో ఫలితాలు విడుదల చేసి సెప్టెంబర్ 10వ తేదీ నుంచి కౌన్సిలింగ్ ప్రక్రియ మళ్ళీ ప్రారంభించాలనేటువంటిది ఒక విశ్వసనీయ సమాచారం ఉంది. మరి ఇవాళ కీలక నిర్ణయం తర్వాత ఆ దిశగా తెలంగాణ ప్రభుత్వం కూడా అడుగులు వేసే అవకాశం ఉంది. ఎంసెట్ 1 కూడా లీక్ అయింది అనేటువంటిది ఇంకా పూర్తి స్థాయిలో స్పష్టత లేదు. ఎందుకంటే ఎంసెట్ 2 లీక్ చేసిన రాజగోపాల్ రెడ్డి ఎంసెట్ 1 లీక్ చేయకుండా ఉంటాడా అనేటువంటి వాదన ఇక్కడ మరొకటి మనకు నివృత్తం అవుతోంది. ఈ నేపథ్యంలో విచారణ ఎంక్వైరీ అయితే ప్రస్తుతం కొనసాగుతోంది. 3 గంటలకు వరకల్లా పూర్తి స్థాయి క్లారిటీ వస్తోంది. ఇవాళ అరెస్ట్ అయినటువంటి ముగ్గురు కూడా ఇంకెంతమంది విద్యార్థులకు వీరు అమౌంట్ ఇవ్వడం జరిగింది అనేటువంటి అనేక అంశాల్లో కూడా క్లారిటీ రావాల్సి ఉంది. ఈ నేపథ్యంలో మధ్యాహ్నం 3 తర్వాత ఒక స్పష్టమైన నివేదిక కూడా ఇటు ప్రభుత్వానికి అందనుంది. సంధ్య, ఓకే, రైట్ సందీప్.